ప్రచారం కోసమే తనపై పేర్ని నాని విమర్శలు చేస్తున్నారని, అధికారం పోయినా వైసీపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. పేర్ని నానిలాగా తాను అక్రమాస్తులతో రాజకీయం చేయనన్నారు. తాను అవినీతి చేశానని దమ్ముంటే పేర్ని నాని నిరూపించాలంటున్నారు కొల్లు రవీంద్ర. మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యల పూర్తి సారాంశాన్ని మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. మనతో ప్రస్తుతం మంత్రి కొల్లు రవీంద్ర సార్, ఒకనొక స్టేజ్లో అరెస్ట్ చేస్తారా, నన్ను దేనికైనా రెడీగా ఉన్నా అని చెప్తున్నారు. అదే సమయంలో ఎలాగైనా ఆయన అరెస్ట్ చేయాలన్న ఉద్దేశం ప్రభుత్వం ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిజమేనా? ఇప్పుడు వాళ్ళు ఎగ్జిస్టెన్స్ కోసం, వాళ్ళు ఏదో ఫోకస్ అవ్వడం కోసం మీడియాలో మాట్లాడుతూ వాళ్ళు చేసినటువంటి తప్పిదాలని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ అసలు మాట్లాడితే కూడా అర్హత లేనటువంటి వ్యక్తులు ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు చీకొట్టారు. రాష్ట్రంలోనే ఇవాళ కేవలం 151 నుంచి 11 సీట్లు పడిపోయారు. పేరు నాని పోటీ చేస్తే ఓడిపోతాడని తెలిసి భయపడి కొడుకుని పెట్టి కొడుకుని 50,000తో ఓడొచ్చుకున్నాడు. ఇంకా ఈ రకంగా పోతే రేపు వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు. మేము నీతి నిజాయితీగా మా తల్లిదండ్రుల దగ్గర నుంచి మా మామయ్య గారికి కానీ ఒక విలువలు ఉన్నాయి. మీకులాగా ఈ రకంగా కొడుకులను రోడ్డు మీదకి వదిలేసి గంజాయి బ్యాచ్లతో తిప్పడం మాకు చేత కాదు. ఇవాళ మా కుటుంబ సభ్యుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అసలు నీకేం తెలుసు? ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఇంకేం మాట్లాడాలా? ఇవాళ ఇసుక గురించి చెప్తున్నావు. దమ్ముంటే ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఇసుకతో నాకు సంబంధం అంటే ప్రూవ్ చేయి. లేదు ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా నేను ఈ వ్యాపారాల్లో అక్రమంగా సంపాదించాను ప్రూవ్ చేయి. అధికారం పోయేటప్పటికి పిచ్చెక్కేసి ఏం మాట్లాడుతుందో తెలియక పిచ్చి పిచ్చి మాటలంతా మాట్లాడుతూ ఇవాళ ప్రజలు హర్షించరు ఇట్లాంటి వ్యక్తులను. చూశారు కదా, అక్కడ ఒక కలర్ వెలిసిపోయింది, ఒకడేమో జాకెట్ వేసి తిరుగుతున్నాడు, రేపొద్దున ఈయన వేసి తిరుగుతాడు, చూద్దాం గోసెట్టు తిరుగుతాడేమో. మేము అరెస్ట్ చేయాలంటే మొదటి రోజే చేయొచ్చు అధికారంలోకి వచ్చిన తర్వాత, కానీ మా ఉద్దేశం అట్లాంటి రాజకీయ కక్షపూరితమైన వ్యవహారాలను నడిపించడం కాదు. భవిష్యత్తులో నాని పరిస్థితి ఎలా ఉంటుందో చూడబోతున్నారంటూ చాలా నర్మగర్భంగా చెప్తున్న పరిస్థితి అయితే మంత్రి కొల్లు రవీంద్ర నుంచి కనిపిస్తుంది. శ్రేష్ఠ ఈశ్వర్, TV9 విజయవాడ నుంచి.